శంభో శంకర. మన సలేశ్వరం లింగమయ్య జాతర అయితే ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఈ జాతర ఓపెన్ అయి ఉంటుంది. ఇది శ్రీశైలం నుంచి వెళ్ళి దట్టమైన అడవిలో సుమారు 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి రోజు దాదాపు 1,00,000 మంది దాకానైతే పబ్లిక్ అయితే వచ్చారు. హరహర మహాదేవ శంభో శంకర. మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి శలేశ్వరం లింగమయ్య జాతరకి అయితే వచ్చినాము. ఈ శలేశ్వర లింగమయ్య జాతర దట్టమైన అడవి శ్రీశైలం నల్లమల అడవిలో సుమారు 16 కిలోమీటర్ లోపల ఉంటుంది. ఈ జాతర సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. ఈ జాతరకి వెళ్తూ ఉంటే ఇక్కడ మొత్తం నిత్యం అన్నదానాలు జరుగుతుంటాయి. 3 రోజుల పర్యంతం మనం ఈ భోజనం చేసి పాదయాత్ర స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం లోయలలో నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం మోకాళ్ళ గుట్ట, అరికాళ్ళ గుట్ట అన్ని నామాలతోటి ఉంటుంది. ఇప్పుడు మొత్తం కిందికి నడుచుకుంటా కిందికి వెళ్ళి మళ్ళీ గుట్ట ఎక్కి మళ్ళీ కిందికి రావాలి. ఇక్కడ మాత్రం ఒక్కరొక్కరు మాత్రమే వెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయితే లోయలో పడిపోతారు. స్వామి మాత్రం ఈ లోయలో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారు అయితే మనకి దర్శనం ఇస్తారు. చాలా అంటే చాలా
మాకైతే శిలేశ్వర లింగమయ్య స్వామి దర్శించుకోవడానికి సుమారు 9 గంటల సమయం పట్టింది. ఇక రేపు ఎల్లుండి అయితే సుమారు 12 గంటలు 15 గంటలు దర్శనానికి పట్టవచ్చు. ఇక్కడ స్నానాలు చేసి మీదికి ఎక్కగానే స్వామివారు అయితే మనకి దర్శనం ఇస్తాడు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒక్కసారైనా వెళ్ళాలి. ఎందుకంటే ఇది సంవత్సరంలో 3 రోజులు మాత్రమే తెరుస్తారు. అంటే అంత పవిత్రమైన క్షేత్రం ఇది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇట్లా వెళ్ళి దర్శించండి.